పవిత్ర కృష్ణానది తీరాన గల గుడిమెట్ల గ్రామానికి ఎంతో పవిత్రత, విశిష్ట చరిత్ర ఉన్నదని ఇక్కడ లభించిన శాసనాలు, శిలాఫలకాల ద్వారా వెలుగులోనికి వచ్చినది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి కాకతీయులు, సాంఘీ వంశస్థులు, విజయనగర రాజులు వంటి ఎంతో ప్రసిద్ధి చెందిన రాజవంశీయులు ఈ గుడిమెట్ల గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని తమ పరిపాలన సాగించారు. 2 దశాబ్దాలకు పైగా తెలుగు వారికి కేంద్రంగా నిలిచిన ఈ ప్రదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ మొత్తం 108 ఆలయాలు కలవు. రామలింగేశ్వర స్వామి దేవాలయం, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం, ద్వారకా వెంకటేశ్వర స్వామి దేవాలయం, మల్లేశ్వర స్వామి దేవాలయం, చెన్నకేశ్వర స్వామి దేవాలయం, ఇలా మొత్తం 108 దేవాలయాలు కలవు. ఇంతటి చరిత్ర కలిగిన గుడిమెట్ల గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గుడిమెట్ల గ్రామాన్ని, ఇక్కడ ఉన్న మహిమాన్విత ఆలయాలను తిరిగి పునర్నిర్మించి ఈ సంవత్సరం జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్ది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆత్మీయ ఆతిథ్యాన్ని ఇస్తుంది. గుడిమెట్ల గ్రామం ఇటు ప్రకృతి సోయగానికి, అటు ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా నిలుస్తుంది. 2 జిల్లాల సరిహద్దులను వేరు చేస్తూ 2 కొండల మధ్యన ప్రవహించే కృష్ణమ్మను చూసేందుకు 2 కళ్లు చాలవు. గుడిమెట్ల గ్రామంలో ఈ ఏడాది అతి విశాలమైన 2 పుష్కర ఘాట్లను నిర్మించారు. ఈ పుష్కరాలలో వేలాది మంది భక్తులు ఇబ్బంది లేకుండా స్నానాలు ఆచరించేందుకు అనువుగా అన్ని రకాల వసతులతో పుష్కర భక్తులకు ఆతిథ్యమియ్యడానికి సిద్ధంగా ఉన్నది. నందిగామ నుండి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చని చెట్లు, పురాతనమైన మహిమాన్విత ఆలయాలతో ఎంతో పవిత్రత కలిగిన ఈ ప్రాంతంలో పుష్కర స్నానాలను ఆచరించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావలసినదిగా గ్రామ ప్రజల మనవి. గమనిక: పుష్కర స్నానాలకు విచ్చేసిన భక్తులకు అన్నదాన ఏర్పాట్లు కలవు.